99% ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులు, అందరూ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులు. మీరందరూ కూడా సొంతంగా కష్టపడి పైకి రావాలని ఆలోచన ఉన్నవాళ్ళే. అందుకే చదువు ఎంత ముఖ్యమంటే, నేను ప్రతిసారి చెప్తుంటే కదా, చదువు లేని మనిషి లేడు. చదువు లేని మనిషికి ఈ సమాజంలో విలువ అస్సలు లేదు. చదువుంటే మనం గౌరవం ఎంత స్థాయిలో ఉన్నా తెచ్చుకోగలం. అందుకే ఒక చిన్న కవిత చెప్తూ, ఎడ్యుకేషన్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఈజ్ ద హూ హ్యాస్ లెర్న్డ్ హౌ టు లెర్న్ అండ్ చేంజ్. ఎడ్యుకేషన్ అనేది ఎవరికి అవసరం పడుతుందంటే, ఎవరైతే పర్సన్ చదువుకొని జీవితంలో నడవడిగా మార్చుకుంటారో వారు నిజమైన ఎడ్యుకేషన్ వచ్చిందని అనుకుంటాం. కాబట్టి చదువు అంటే డిగ్రీలు కాదు, చదువు అంటే పట్టాలు ఒకటే కాదు. చదివితే గౌరవం వస్తుంది, చదివితే జీవితం తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసాం, గత సంవత్సరం ఇదే వేదిక మీద ప్రకటించుకున్నాం, గర్వంగా ప్రకటించుకున్నాం, ఎవరికైతే 475 మార్కులు పైన వస్తాయో, ఏ విద్యార్థికైతే 475 మోర్ దాన్ 475 వస్తాయో వారికి కాలేజీ తరఫున 5000 ప్రైజ్ మనీ ఇస్తామని చెప్తున్నాం కదా. అది సాధించడానికి పంచకుల ప్రాంతం నుండి, సామాన్యమైన కుటుంబం నుంచి సనా వేగం ఈరోజు సాధించడం జరిగింది. 478 మార్కులు 500కి. చాలా మందికి సందేహం వస్తుంది, వొకేషనల్ ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి మార్కు మీరేసుకుంటారని. కానీ మన కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూలో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లలో 50కి 50 థియరీలు కూడా తెచ్చుకున్నారు. ఎంఎస్లో 50 థియరీ తెచ్చుకున్నారు. ఒక ప్రాక్టికలే కాదు, అంటే థియరీలో 50-50 తెచ్చుకోవడం అనేది 100% పర్ఫార్మ్ చేస్తేనే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సక్సెస్ 450 పైన దాదాపుగా 20 మందికి వచ్చే మార్కులు వస్తాయి. 20 మందికి 450 అవుట్ ఆఫ్ 50. దాంట్లో 478 సనా బేగం, వారిని వారి తండ్రి గారిని సలాం గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి మా ఆదర్శప్రాయులు సురేంద్ర సార్ గారు, ఎస్ఐ మనోహర్ రెడ్డి సార్, బాలకృష్ణ శర్మ సార్, సదన్న జీవిత, అదేవిధంగా మా స్టాఫ్ అందరినీ వేదికపైకి వచ్చి వారికి చెక్ చేయాల్సి మేము కోరుతున్నాం. రండి సార్, వేదికపైకి. సనా బేగం ఎక్కడ